హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. దిస్ ఈజ్ తులసి. వెల్కమ్ టు తులసి వైబ్స్. మేము అరుణాచలం గిరి ప్రదక్షిణ అయిపోగానే కాంచీపురం బయలుదేరామన్నమాట. అరుణాచలం నుంచి కాంచీపురానికి 3.5 అవర్స్ జర్నీ పట్టింది మాకు. మేము అరుణాచలంలో 1:30కి బయలుదేరామండి. కాంచీపురం వచ్చేసరికి మధ్యలో లంచ్ చేసాము. ఒక 1/2 అవర్ అక్కడ తీసేస్తే మేము కాంచీ వచ్చేసరికి 5 అయిందనమాట. 4:45 అయింది. అది కూడా సింగిల్ రూట్ అండి. నైట్ మేము 5కి టెంపుల్లోకి వెళ్ళాము. ఆ రోజు పౌర్ణమి అనమాట. 6:55 ఆ టైంలో మాకు దర్శనం అయ్యింది. ఆ రోజు 5 o'clockకి మేము క్యూ లైన్లోకి వెళ్ళాము. కాంచీపురంలో ఏంటంటే మనకి చిన్న పెద్ద అని తేడా చూడరండి. నేను గమనించిన విషయము, ఆ టెంపుల్లో దర్శనానికి ఎంత పెద్ద పొలిటీషియన్స్ అయినా కానీ, విఐపీస్ ఎవరో కొంతమందే కానీ మిగతా పెద్ద పెద్ద విఐపీస్ కూడా క్యూ లైన్లోనే నించొని దర్శనం చేసుకుంటున్నారు. అలా చాలా టైం అయితే మాకు కాంచీపురం టెంపుల్లో గడిపే అవకాశం ఇంచుమించు మేము 1.5 అవర్ టెంపుల్లోనే ఉన్నామన్నమాట కూర్చొని. ఖచ్చితంగా మాకు 6 o'clock 5:45కి లలితా పారాయణ స్టార్ట్ అయ్యిందండి కాంచీపురంలో. నేను లలితా పారాయణ చేసుకుంటాను కాబట్టి నాకు కొన్ని అయితే కంటత అయిపోయింది. కానీ చదువుతూ మనకి వినిపిస్తూ ఉంటే దాన్ని బట్టి చదువుతూ ఉంటానన్నమాట నేను. ఆ విధంగా కాంచీపురం టెంపుల్లో పౌర్ణమి రోజు లలితా పారాయణ చేసిన అవకాశం దొరికినందుకు ఆ కామాక్షి అమ్మవారికి సదా రుణపడి ఉంటానండి. ఆ కామాక్షి అమ్మ కృపలేనిదే ఆ విధంగా జరగదు అని నా ముఖ్య ఉద్దేశం. నేను లలితా పారాయణ 3వ వారం చేస్తున్నాను కదా. 3వ వారం టయానికి ఆ అమ్మవారైతే ఆ విధంగా నాకు కాంచీపుర ప్రవేశం కల్పించిందని నేను దృఢంగా నమ్ముతున్నాను. కాంచీపురంలో మరో ముఖ్యమైనది ఏంటంటే ఏకాంబరేశ్వర లింగం అన్నమాట. శివుడిది ఏకాంబరేశ్వర టెంపుల్ ఉంటుంది. తర్వాత కంచి కామకోటి పీఠం ఉంటుందన్నమాట. మీరు చూడవలసినవి. తర్వాత మనకి శారీ షాపింగ్లు ఇవన్నీ కాంచీపురంలో చాలామంది వెళ్ళినప్పుడు శారీస్ అవన్నీ తీసుకొచ్చుకుంటారండి. కుంకుమ తీసుకొచ్చుకోండి వీలైతే. ఇదే కాంచీపురం మెయిన్ ఎంట్రన్స్ అనమాట. లోపల ఎంటర్ అవ్వగానే ఇలా కోనేరు ఉంటుంది. పెద్ద పెద్ద చేపలండి. గ్రద్ద కూడా అక్కడే ఉందన్నమాట. ఆ వాటర్లో అవి పెరుగుతున్నాయో మరి తెలియదు కానీ పైకైతే మెరుస్తూ ఉన్నాయన్నమాట. ఆ పున్నమి వెన్నెల కాంతి పడి అలాగా. ఇవంతా లోపల ఈ క్యూ లైన్లో నేను లలితా పారాయణ వచ్చేప్పుడు ఆ పారాయణ చదువుకుంటున్నానండి. నాకైతే ఎంత సంతోషం వేసిందో. ఆ అమ్మవారు నిజంగా ఎంతో శక్తివంతురాలు, మహిమవంతురాలండి. మన మనస్సులో దృఢంగా అనుకొని మేము కాంచీపురం అయితే మాకు ప్లానింగ్ లేదనమాట. ఎట్లానో మాకు ఆ అమ్మవారి దయ వలన పౌర్ణమి రోజు, అది కూడా మీకు పున్నమి చంద్రుడిని కూడా చూయిస్తాను. టెంపుల్లో మేము దర్శనం చేసుకొని బయటికి రాగానే ఎంత ఆహ్లాదకరంగా ఉందో చంద్రుడైతే. ఈ టెంపుల్లో అయితే లలితా పారాయణ మొత్తం అయిపోయేంత వరకు అయితే మాకు దర్శనం అవ్వలేదండి. ఆ పారాయణ అంతా జరుగుతూ ఉన్నప్పుడే మాకు దర్శనం అయిందనమాట. లాస్ట్ స్టేజ్కి వచ్చిన టయానికి మేము అమ్మవారి టెంపుల్లోకి ప్రవేశించాము. తర్వాత అమ్మవారి దర్శనం అయితే అమ్మవారు ఎంత పచ్చగా ఉన్నారోనండి. ఆ అమ్మవారు ఒకవైపు సరస్వతీదేవి, ఒకవైపు లక్ష్మీదేవిగా దర్శనమిస్తారట కాంచీపురంలో. మాకు ఫ్రైడే రోజు బాగా అలంకరణ చేసి ప్రతిసారి కూడా ఎవ్రీ 2-3 మినిట్స్కి కర్టన్స్ అవి చేంజ్ చేస్తూ అమ్మవారికి పూలదండలు మార్చడం, శారీలు మార్చడం అన్నీ చేస్తున్నారండి. ఇలా దర్శనం అయిపోగానే మా ఫ్యామిలీతోటి, మా హస్బెండ్ అందరం అయితే ఫోటోలు ఇవన్నీ దిగామన్నమాట. మా అమ్మగారు అది. టెంపుల్ చూడండి ఎంత సువర్ణం రంగులో, అంటే బంగారు వర్ణంలో ఉందన్నమాట. ఇలా కాంచీపురం దర్శనం అవ్వటం అయితే మాకు ఎంతో ఆనందం కలిగించిందనమాట. ఎంత అందంగా ఉందో చూడండి కాంచీపురం పట్టణం. ఆ పైన వెన్నెల, పున్నమి వెన్నెల, చంద్రుడు అవన్నీ ఎంతో అందంగా ఉంది. పిక్స్ కూడా నేను మెమరీగా ఉంటుందని చాలా చక్కగా పిక్స్ అవి మా హస్బెండ్ బాగా తీస్తారండి పిక్స్. మా పిల్లలు కూడా చక్కగా తీశారు. చూడండి నాకు లెఫ్ట్ సైడ్
టెంపుల్కి పైన మూన్ అంటే చంద్రుడు అసలు ఎంత శోభాయమానంగా ఉంటుందో ఆ టెంపుల్ కూడా. తమిళనాడు టెంపుల్స్ అన్నీ చాలా బాగుంటాయండి. కాంచీపురంలో కూడా ప్రసాదాలు అవన్నీ ఎంతో టేస్టీగా ఉన్నాయన్నమాట. మన టెంపుల్స్లో పులిహోర అలా లేదండి. మాకు రంగనాయకుల స్వామి టెంపుల్ నెల్లూరులో ఉంటుంది. ఆ టైప్లో మిరియాలు, జీలకర్ర, ఎండుమిర్చి అలా వేసి ఆ విధంగా. అరుణాచలం ఇవన్నీ తమిళనాడు స్టైల్లోనే ఉన్నాయండి. ఫుడ్ కూడా చాలా బాగుందన్నమాట. ఇలా మేము టెంపుల్ దర్శనం అది అయిపోగానే శరవణ భవన్ అని ఉందన్నమాట. అక్కడ మేమైతే డిన్నర్ చేసేసి పక్కనే కొంచెం సేపు రెస్ట్ అది తీసేసుకొని వెంటనే మేమైతే జర్నీ చేసాం. ఇంటికి వచ్చేసి రెస్ట్ తీసుకోవచ్చు అన్నట్లుగా కొంచెం పర్చేజింగ్ ఉంటుంది కదా, లేడీస్ అంటేనే బట్టలు అలా కదా. నేను మాత్రం శారీస్ అవి తీసుకోలేదు, ఎక్కువగా మంచి డ్రెస్సులు అలాంటివన్నీ తీసుకున్నానమాట. నైట్ వేర్స్ కానీ మంచి చూడీదర్స్. నాకు చూడీదర్స్ ఎందుకు తీసుకున్నానంటే ఈ జర్నీస్ తీర్థయాత్రలు కానీ ఎక్కడికైనా కంఫర్టబుల్గా ఉండేవి చూడీదర్స్ అనిపించింది నాకు ఈ జర్నీలో. అందుకే మనం శారీస్ కట్టుకున్నా కూడా ఏదో పూజలు అలా వ్రతాలు దర్శనాలప్పుడు కట్టుకుంటాం కదా, చూడీదార్ అయితే మనకి ఎక్కువ జర్నీ చేయడానికి కానీ కంఫర్ట్గా ఉంటుందని ఎక్కువగా కాస్ట్లీలోనే చూడీదర్స్. అవి కాస్ట్లీ అంటే పెద్ద కాస్ట్లీ ఏం లేదండి. అక్కడ మనం ఇక్కడ చూస్తే ఇందులో 0.5% ఉందన్నమాట. నాకు బాగా నచ్చాయన్నమాట, క్వాలిటీ కానీ కాస్ట్ కానీ. అందుకే నేను ఎక్కువగా అవే పర్చేస్ చేశాను. కాంచీపురం అయితే చాలా నచ్చిందండి నాకు. అసలు ఆ తమిళనాడులో వచ్చే జన్మలో అయినా పుట్టాలి అనిపించేట్లుగా. ఎందుకంటే ఎన్నో గుళ్ళు, ఎన్నో టెంపుల్స్ చాలా ఉన్నాయండి. నేను గమనించింది ఏంటంటే మన తెలుగు వాళ్ళే ఎక్కువ దర్శనానికి వచ్చారు, మన తెలుగు వాళ్ళే ఎక్కువగా వెళ్తున్నారు తమిళనాడు. తిరుపతి మళ్ళీ తమిళ్ వాళ్ళు, కేరళ, కర్ణాటక వీళ్ళందరూ వస్తున్నారనమాట. మధ్యలో దారిలో ఇవి ఉంటాయి కదా, వెల్లుల్లిపాయలు తీసుకున్నాను. ఆనియన్స్ కూడా తక్కువ అండి కాస్ట్. టమాటా అయితే 4 రూపీస్ 2 రూపీస్ అనమాట. అంటే దగ్గర బార్డర్లో ఉంటాయేమో, వాళ్ళకి పండుతాయేమో తెలియదు. నేనైతే వెల్లుల్లిపాయలు బిగ్ సైజు, చిన్న చిన్న ఆనియన్స్ ఇలాంటివన్నీ అయితే ఇక్కడ మాకు దొరకనివి కొన్ని రోడ్ల పైన పోసి అమ్ముతున్నారండి. అలా కొన్ని మాకు అవైలబుల్గా ఉన్నవైతే తీసుకొచ్చుకున్నాను. ఎంత చక్కగా ఉందోనండి కాంచీపురం జర్నీ. కాంచీపురం తర్వాత మేము తిరుమల మీదుగా వచ్చామన్నమాట. మనకి నగరి ఇవన్నీ ముందు కొంచెం తమిళనాడు బార్డర్ క్రాస్ అయ్యేప్పుడు తిరుత్తని అని ఉంటుందన్నమాట. కొండపైనే సుబ్రహ్మణ్య స్వామి కోవిల ఒకటి ఉంటుంది. అవి కూడా సుబ్రహ్మణ్య క్షేత్రాలు ఒకటి ఫేమస్ క్షేత్రం అట. తిరుమలకి దగ్గరలోనే ఉంటుంది. ఈసారి ఎప్పుడైనా వెళ్ళినప్పుడు దర్శించుకోండి. అది కూడా పళని స్వామి టెంపుల్ పైన ఉంటుందన్నమాట. మనకి పళనిలో ఎలా ఉంటుందో సుబ్రహ్మణ్య స్వామి గుడి, అలా కొండపైన తిరుత్తని ఉంటుందన్నమాట. అలా మెరుస్తూ ఉంది కదా, లైటింగ్ వేసి ఉత్సవాలు జరుగుతున్నాయండి. క్రౌడ్ ఎక్కువ ఉంటుంది. అందుకే మేమైతే దర్శనం నైట్ లేట్ అయిపోతుందనేసి నెక్స్ట్ టైం తిరుపతి అలా వచ్చినప్పుడు దర్శించుకుందామనేసి నియర్ బై దగ్గర వెళ్ళేసి అలా టెంపుల్కి దండం అది పెట్టేసుకున్నాము. ఆ రోడ్ సైడ్ కూడా సుబ్రహ్మణ్య స్వామివి అన్ని విగ్రహాలు అవి పెట్టి ఎక్కువ ఉత్సవాలు పారవేట్లాగా చేస్తున్నారు. కొంచెం అయితే ట్రాఫిక్ కనిపించింది ప్రాబ్లం. బట్ ఎట్లా అయితేమి మేము నైట్ అయితే దగ్గర ఆపుకుంటూ టీ కాఫీ అది తాగుతూ మా వారు నైట్ మా అమ్మ వాళ్ళ ఊరికి వెళ్ళేసరికి 2 అయిందండి. తర్వాత రెస్ట్ అది తీసుకొని మార్నింగే ఇంకా లేచి పొంగలి ఇవన్నీ పెట్టుకొని నార్మల్గా మాకు అందరికీ ప్రసాదాలు అవి ఇవ్వటం ఇవన్నీ అయితే చేశామండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, థ్యాంక్ యూ ఫర్ వాల్యుబుల్ టైం. హ్యావ్ ఏ సేఫ్ డే. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్ తులసి వైబ్స్.